న్యూస్ చూస్తున్నాం. బర్త్డే పార్టీలో బిల్డింగ్ పై నుంచి కింద పడి కానిస్టేబుల్ డేవిడ్ మరణించాడు. హైదరాబాద్ లో కుకట్పల్లి దేవీనగర్ లో ఈ ఘటన జరిగింది. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ సిఐ శేఖర్ ఇంట్లో బర్త్డే పార్టీకి డేవిడ్ వెళ్లారు. 3వ అంతస్తులో డిన్నర్ చేస్తుండగా కింద పడడంతో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. అయితే డేవిడ్ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రార్థనలు చేయడానికే వెళ్లారని, పార్టీ కోసం కాదని చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎక్కడైనా వెళ్తాడు, ప్రార్థన అంటే ఆయనకు ఊపిరి ప్రాణం, నా ప్రాణం పోయినా పర్లేదు అనేసి అంటాడు. కానీ ప్రార్థన బర్త్డే పార్టీ కాదు ఆయన వెళ్ళింది, ప్రేయర్కే వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. బర్త్డే పార్టీకి వెళ్ళేసి వస్తా అనేసి అన్నాడు. అప్పుడు కూడా సారు చెప్పినారంట, ఏమీ తేవద్దు, పర్లేదు లేట్ అవుతుంది అనేసి అన్నారంట సారు. ఆయన కూడా ఈయన వెళ్ళిందంట. ఆయనతో ఉండే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, సతీష్ అనే అబ్బాయి కాల్ చేశాడు, సీని నాయక్ అనే అబ్బాయి, ఆయన ఆ బ్రదర్ కాల్ చేశాడు. చాలా ఇష్టం అండి. మనకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ ముత్తు గారికి. ఇట్లా హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్కు తీసుకొని వచ్చారు, ప్రైమ్ హాస్పిటల్కు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ మీద ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి స్పాట్ మీదకి పోయిండు. శేఖర్ అనే ఇన్స్పెక్టరు రాచకొండ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంలో వీళ్ళందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు. ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్, నేను 59 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఫస్ట్ బెటాలియన్ పనిచేస్తుండు. అతనికి సన్నిహితం ఉంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు. వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తుంటారు. అయితే ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు. అయితే ఈయన బాత్రూమ్ కోసము, అది చిన్న 70 నుంచి 80 గజాలలో ఇల్లు కట్టిరు. ఆ మెట్లు అనీవెన్గా ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మనకు పహరీ గోడ మోకాల కింది దాకా వస్తుంది. అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి 3rd ఫ్లోర్ నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనవి. ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైమ్ హాస్పిటల్కి. అక్కడ చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ కొడుకులు వచ్చారు, కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్లో దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని, సస్పిషియస్గా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు.